నిజామాబాద్ పోలీస్ ఏటీఎం దొంగలు ఎవరైతే 31st మనకి ఇక్కడ 2 అటెంప్ట్స్ అయినాయో వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ముందుగా వీళ్ళు నిందితుల పేర్లు అబ్దుల్లా ఖాన్, లారీ డ్రైవర్ ఇతను, ఇది నో డిస్ట్రిక్ట్, ఇంత మేవాత్ ఏరియా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అబ్దుల్లా ఖాన్, తర్వాత మొహమ్మద్ బిన్ అమీర్ అన్సారీ, ఇతనేమో బేగంపేటలో చదువుతున్నాడు కానీ అసలు నేటివ్ వచ్చేసి మహారాష్ట్ర. వాజిబ్ ఖాన్, ఇతను నూ జిల్లా అతనే, ఇతను వెల్డింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు. మొహమ్మద్ అజీబ్ అలియాస్ నత్తు, ఇతను మేవాత్ జిల్లా, మేవాత్ ఏరియా తాలూకు నూ డిస్ట్రిక్ట్. షాముద్దీన్ ఇక్రమ్, పల్వాల్ జిల్లా, హర్యానా. మనకి మేవాత్ ఏరియాలో ఈ ఏటీఎం దొంగలు ఎక్కువగా ఉంటారు జనరల్గా. మనకి ఈ క్రైమ్ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ మనకి ఇన్ఫర్మేషన్ మనకి 31వ తారీఖు 31వ తారీఖు రాత్రి రోజు మనకి ఏటీఎం థెఫ్ట్ అయ్యింది, దొంగతనం అయ్యింది పంజాబ్ నేషనల్ బ్యాంకులో. అయితే అప్పుడు అటెంప్ట్ చేయడానికి వచ్చారు, స్ప్రే కొట్టడం, ఏటీఎం ఓపెన్ చేయడం అటువంటివి చేశారు. అక్కడ లోకల్ అప్పుడు నేలకంఠ లక్ష్మణ్ అనే మన బీసీ అక్కడ వచ్చి చూసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. అయితే ఇవాళ మన వెహికల్ చెకింగ్లో మనకి 9ంటికి నిఖిల్ సాయి క్రాస్ రోడ్ దగ్గర అనుమానాస్పదంగా వెహికల్లో ఈ రాడ్లు, గ్యాస్ సిలిండర్లు అవన్నీ పట్టుకుని క్వశ్చన్ చేస్తే మనకి వీళ్ళు ఏటీఎం దొంగలని తెలిసింది. విషయానికి వస్తే అసలు అబ్దుల్లా అనే అతను ఎవరైతే ఉన్నారో అతను A1, ఈయన మెయిన్ ప్లానర్, తర్వాత మెయిన్ గ్యాంగ్ హెడ్ అనమాట, గ్యాంగ్ లీడర్ వీళ్ళ గ్యాంగ్కి. ఇతని మెంబర్స్ ఆసిఫ్, అర్షద్, అజ్మీర్. ఈ 2018లో ఉదయపూర్లో ఒక ఏటీఎం దొంగతనం చేశారు. తర్వాత శివపురిలో ఇంకో ఏటీఎంలో దొంగతనం చేశారు, ఒక 8 లక్షలు దొంగతనం చేశారు. అప్పుడు తర్వాత పోలీసులు పట్టుకుని జైలుకి వెళ్ళారు. అదే టైంలో హైదరాబాద్కి చెందిన అమీర్ అనే అతను ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయిని ప్రేమించి అతను అమ్మాయితో ఎలోప్ అవ్వడం, అమ్మాయి మైనర్ అవ్వడం ద్వారా పోక్సో కేసు పెట్టడం, అతన్ని తీసుకెళ్ళి శివపురి పోలీసులు తీసుకెళ్ళి సేమ్ జైల్లో పెట్టడంతో ఈ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లా వాళ్ళ గ్యాంగ్తో కలవడం జరిగింది. అక్కడ వీళ్ళు హైదరాబాద్ అమీర్ అనే అతను ఈ అబ్దుల్లా గ్యాంగ్తో మాట్లాడుకుని తెలంగాణ ఏరియాలో అఫెన్సెస్ చేద్దాము, హైదరాబాద్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ అమీర్ ఇస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. దాని పథకం ప్రకారంగానే వాళ్ళు రిలీజ్ అయిన తర్వాత మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు. 8/7/2025లో షాపూర్ నగర్లో షాపూర్లో మార్కండేయ నగర్ ఏరియాలో ఒక అఫెన్స్ చేశారు. HDFC ATM దొంగతనం చేసి 30 లక్షలు దొంగతనం చేశారు. దొంగలిచ్చిన తర్వాత గ్యాస్ కట్టర్ మిగతా అన్ని జీడిమెట్లలో పాడేసి ఇక్కడ కామారెడ్డి దాకా బైక్లో వచ్చి దొంగలిచ్చిన బైకు, తర్వాత కామారెడ్డి నుంచి మళ్ళీ ఆదిలాబాద్ నుంచి వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు చేసి ఆ కేసులో బ్రేక్ చేసి అమీరు, అబీద్, అర్షద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. కానీ అప్పుడు మనం చేసిన ఎఫర్ట్లో ఈ అబ్దుల్లా ఎవడైతే మెయిన్ గ్యాంగ్ లీడర్ ఉన్నాడో అతడు తప్పించుకున్నాడు, అతను అరెస్ట్ చేయలేకపోయాం. తర్వాత వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చుని ప్లాన్ చేసుకున్నారు, అమీర్ యొక్క సహాయం తీసుకుని మళ్ళీ అఫెన్స్ చేయాలని. దాంతో భాగంగానే అబ్దుల్లా, అమీరు, వాజిబ్, ఆబీద్, ఇక్రమ్లు కొత్త గ్యాంగ్ ఫామ్ చేసుకుని ఫస్ట్ ఏమైనా ఏటీఎం థెఫ్ట్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే LPG సిలిండర్లు కానివ్వండి, మిగతా అన్ని సామాన్లు వాళ్ళు ఫతేనగర్లో ప్రొక్యూర్ చేసుకున్నారు. దాచిపెట్టుకుని హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్తున్నప్పుడు దారిలో మధ్యలో టోల్ ప్లాజా దగ్గర వాళ్ళ దగ్గర ఒక మాస్టర్ కీతో శాంట్రో వెహికల్ని దొంగతనం చేశారు. ఆ దొంగతనం చేసి జహీరాబాద్లో అఫెన్స్ చేయడానికి ట్రై చేశారు, ఏటీఎం దొంగతనం చేశారు. అక్కడ పాల్గొట్టినప్పుడు అదే టైంలో మన బ్లూ కోల్డ్ కానిస్టేబుల్ రావడం, అక్కడ వాళ్ళతో వాగ్విధానం చేసుకుని వీళ్ళు పారిపోవడం జరిగింది. పారిపోయి ఆ శాంట్రో కార్ని కూడా పక్కన అడవిలో వదిలేశారు. దాని తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అసలు తెచ్చుకున్న బెలానో కార్లో ఇవన్నీ సామాన్లు ఫస్ట్ నుంచి వాళ్ళ సొంత బెలానో కార్లో సామాన్లు ఉండేవి. అక్కడి నుంచి శాంట్రో కార్ నుంచి బెలానో కార్లో షిఫ్ట్ చేసుకుని మళ్ళీ టువర్డ్స్ NH44 వస్తుంటే దారిలో మళ్ళీ కొద్ది దూరం అయిన తర్వాత ఈ బొలెరో వెహికల్ని నిజామాబాద్ ఒక బొలెరో వెహికల్ దొంగతనం చేశారు NH44 మీద. తర్వాత ఆ బొలెరో వెహికల్తో నిజామాబాద్లోకి వచ్చి ఫస్ట్ రెక్కీ చేసుకుని ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ATM మీద దొంగతనం అటెంప్ట్ చేశారు. అటుగా ఏదో వెహికల్ వెళ్తుంటే పోలీస్ వెహికల్ అనుకుని యాక్చువల్లీ ఆ ATM డోర్ పాలగొట్టారు. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న స్ప్రే బాటిల్తో
ఈ సీసీటీ కెమెరాలను స్ప్రే కొట్టడం, తర్వాత ఉన్న సీసీ కెమెరాలు కూడా దొంగలించి తీసుకుని వెళ్ళిపోయారు. అంటే కర్రలు కూడా ఎందుకంటే ఎవరైనా వస్తే వాళ్ళని ఎట్లయినా వాళ్ళు కొట్టైనా వాళ్ళు దొంగతనం చేయాలి, డబ్బులు అపహరించాలి అనే ప్లాన్తో వచ్చారు. పక్కన వాళ్ళకి ఇంజరీ క్రియేట్ చేసినైనా డబ్బులు అపహరించాలనే ప్లాన్తో వచ్చారు. సో అట్లా వచ్చి అక్కడున్న ఏదో వెహికల్ వెళ్తుంటే ఆ వైపు పోలీస్ వెహికల్ అనుకుని సరే వాళ్ళు వదిలేసి పారిపోయారు. విత్ సీసీ కెమెరాస్ తీసుకుని పారిపోయారు. తర్వాత ముందుకు వెళ్తూ NH-44లో ఈ అర్గోల్ ఏరియాలో కూడా, అర్గోల్ గ్రామంలో మన ఆర్మూర్ డివిజన్లో అర్గోల్ మండలంలో కూడా సేమ్ సీసీ కెమెరాలకి స్ప్రే కొట్టి లోపలికి వెళ్ళి పాల్గొట్టడానికి ట్రై చేస్తే అలారం రావడం వల్ల వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇట్లా పారిపోయి మళ్ళీ ఆ బొలెరో వాహనాన్ని ఇందుల దగ్గరలో ఒక పొదల్లో పాడేసి వాళ్ళ బలెనో వెహికల్లో ఇక్కడి నుంచి టువర్డ్స్ వాళ్ళ మేవాత్ వైపు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈసారి ఆ బొలెరో వెహికల్ తీసుకుని మళ్ళీ ఉన్న గ్యాస్ సిలిండర్స్తో మళ్ళీ అఫెన్స్ చేయాలన్న ప్రయత్నంతో మళ్ళీ రావడంతో వచ్చారు. అయితే మన వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనపడడం, ఈ 5గురు ఉండడం, తర్వాత దాంట్లో సంబంధం లేకుండా గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ కట్టర్లు, తర్వాత ఇవన్నీ ఉండడం చూసి డౌట్ వచ్చి వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఇట్లాగా అని మనకు తెలిసింది. అయితే వీళ్ళ దగ్గర మన స్వాధీనపరుచుకున్న సామాన్లు ఏంటి అంటే ఒక బొలెరో వెహికల్, ఒక బెలెనో వెహికల్, చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఒక పెద్దది, తర్వాత గ్లౌజెస్ కానివ్వండి, స్ప్రే బాటిల్ సో దట్ సీసీ కెమెరాలు స్ప్రే చేయడానికి, ఇనప రాడ్ ATM మెషిన్ని పాల్గొట్టడానికి, తర్వాత మాస్టర్ బ్లూ కీ అంటే ఎన్ని వెహికల్లను ఓపెన్ చేయడానికి కనబడుతుంది, మాస్టర్ కీ ఒకటి ఉంది, కటింగ్ ప్లయర్, మిగతా సామాన్లన్నీ తీసుకున్నారు. వీళ్ళు ఇంతకుముందు ఇన్వాల్వ్ అయిన కేసుల్లో ఒకటి జీడిమెట్లో 48 లక్షల ATM దొంగతనం కేసు 2025లో అయింది. తర్వాత పటాన్ చెరువులో ATM దొంగతనం చేయడానికి ట్రై చేశారు. జహీరాబాద్లో బొలెరో వెహికల్ దొంగతనం చేశారు. తర్వాత మన దగ్గర నిజామాబాద్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ATM, తర్వాత అర్గోల్ దగ్గర కూడా జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో అర్గోల్లో కూడా ATM దొంగతనం చేయడానికి ట్రై చేశారు. తర్వాత జహీరాబాద్ టోల్ ప్లాజా దగ్గర శాంట్రో కారు, ఇట్లా మల్టిపుల్ దొంగతనం చేస్తూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఫైనల్లీ వీళ్ళు పట్టుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. వాళ్ళు క్వశ్చన్ చేయాలండి. క్వశ్చన్ చేస్తే వీళ్ళు చెప్తున్నాం లీడ్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర వీళ్ళు చేసిన అటెంప్ట్లో సీసీ కెమెరాలో 5 దొంగతనం చేశారు, 5 స్వాధీనం చేసుకున్నామండి. ఇంత స్టార్టింగ్లో చెప్పినట్టు ఫస్ట్ ఉదయపూర్, శివపూరి నగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చేశారండి వీళ్ళు. దే ఆర్ నోన్ ఫర్ దిస్ థింగ్. ఏరియా ఏదైతే ఉందో మేవాత్ ఏరియా అంటారు, మేవాత్ తాలూకా అంటారు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఇలా నోటోరియస్ ఫర్ దిస్ వర్గలు. వీళ్ళంతా ఏం చేస్తారంటే లారీ డ్రైవర్ల కింద, వెల్డర్ల కింద వచ్చి అదే లారీల్లో వస్తూ ఉంటారు. వచ్చి ఇట్లాంటి అఫెన్స్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో దిస్ ఈస్ ఎన్ ఇష్యూ విత్ దట్ ఏరియా.